ఐ రిమెంబర్ ఫర్ వన్ సీక్వెన్స్, నాది జీవాది ఒక షాట్ ఉందన్నమాట. దానికి ఎప్పుడు ఆడుకునే పాప అప్పుడే ఏడ్చింది బాగా. మనం తిండి తినేటప్పుడు వాళ్ళు ఇంకేదో చేస్తారని. మర్ఫీస్ లో లాగా the entire set waited for me 15 minutes stand still. లేదు మీరు పాపని సెటిల్ చేసి రండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. మది సార్, మాహి సార్, నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. బికాస్ వాళ్ళందరూ ఎక్స్పీరియన్సెస్ ఎవరు చూడలేదండి. చిన్నపిల్లలతో ఎంత ఇబ్బందులు అవుతాయి అనే పాయింట్ ఎవరింట్లో లేదు. అవును, ఎవ్రీబడి నోస్ ఇట్. ప్రాక్టికల్ థింగ్ కదా. ప్రాక్టికల్ థింగ్. నేను ఎంత సో ఎంబారెస్, సారీ సార్, సారీ సార్, సారీలు చెప్పుకుంటూ వస్తున్నాను అక్కడి నుంచి. వచ్చాక వాళ్ళు ఉల్టా నన్ను కామ్ చేశారు, ఏం పర్వాలేదు. అది ఫస్ట్ బేబీని సెటిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది సో దే వర్ వెరీ అండర్స్టాండింగ్ అండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే, ఇండస్ట్రీ ఈజ్ నౌ ఓపెన్ టు న్యూ వర్కింగ్ మామ్స్ అని. ఈ మధ్య నేను అది కూడా చూశాను, మన ఒక పోస్ట్ చూశాను. పూర్ణ వర్క్డ్ విత్ న్యూ బోర్న్ బేబీ ఫర్ కుర్చీని మర్త పెడితే పాట కదా, ఎంతో బ్యూటిఫుల్ గా నేను రిలేట్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ నా పరిస్థితి అదే 6 నెలల కింద. పాపను పెట్టుకెళ్ళి చేయడం అనేది ఒక సెన్సిటివ్ ఎక్స్పీరియన్స్ అండి. మేబీ అందుకే యాత్ర 2లో ఉన్న ఎమోషన్స్కి నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యానేమో. బికాస్ అప్పుడు నేను నిజంగా ఆ ఎమోషనల్ జోన్లో ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప కదా, వెంటనే పుట్టేశారు కదా. సో ఐ డెంట్ హ్యావ్ టైం. అంటే ఎక్స్క్యూజ్ లాగా చెప్పుకోవట్లేదు, వాళ్ళని ఏమీ అనట్లేదు. నాకు నా ఫిట్నెస్ మీద ఫోకస్ చేసే అవకాశం నిజంగా రాలేదు. ఇది ఎక్స్క్యూజ్ లాగా చెప్పట్లేదు నేను. ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే, నేను ఇందులో ఒకటి అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తానండి. ప్లీజ్. నేను మీకన్నా ముందు మదరైన కాబట్టి నేను చెప్తాను. మీలాంటి వాళ్ళే చెప్పాలండి, సీనియర్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫస్ట్ బేబీ ఉంది. ఫస్ట్ బేబీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయేటప్పటికి మీరు మళ్ళీ ఫిట్ అయిపోతారు యాక్చువల్లీ. ఓకే, అప్పుడు మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5-6 ఏళ్ళు అని అంటే అది చాలా కష్టం. ఒక 1-2-3 ఇయర్స్ లోపల సెకండ్ బేబీ కూడా అయిపోతే దాన్ వన్స్ ఫర్ ఆల్ ఫిట్నెస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం డబుల్ కష్టపడినా పని అయిపోతుంది అన్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో అదేమి అసలు దీన్ని ప్లస్ పాయింట్గా తీసుకోవాలి మనం, అబ్సల్యూట్లీ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అన్ని మొదటికి వస్తాయి 3-4 ఇయర్స్ తర్వాత, 4-5 ఇయర్స్ తర్వాత. నిజంగా మళ్ళీ వాళ్ళకి నాపిల్ మార్చడం, మళ్ళీ రాత్రి నిద్ర లేకపోవడం. అంటే కొంచెం ఒక చిన్న అది ఉండేది, హ్యావ్ ఐ గాన్ అగేన్స్ట్ నేచర్, హ్యావ్ ఐ గాన్ అగేన్స్ట్ మెడిసిన్, బికాస్ మెడికలీ 2 years ఏజ్ గ్యాప్ ఇస్ అడ్వైస్డ్ ఫర్ ద బాడీ టు రికవర్. కానీ అప్పట్లో మీరు పాతకాలంలో చూసుకున్న సంవత్సరానికి పుట్టేవాళ్ళు పిల్లలు టక, బికాస్ దేర్ బాడీస్ వర్ ఆల్సో అంత ఇమ్యూనిటీ ఉండేది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ద ఇండస్ట్రీ అంజలి గారు, ఇప్పుడు ఏంటంటే బోత్ మోడలింగ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, అడ్వర్టైజింగ్ వరల్డ్ లో కూడా ప్లస్ సైజ్ విమెన్ అని US లో అంటారు. అంటే ఒక యావరేజ్ మనము యావరేజ్ ఫ్రేమ్ కన్నా బిగర్ సైజ్డ్ విమెన్ ని యాక్సెప్ట్ చేయటం అనేది, ప్లస్ సైజ్ విమెన్ ని బయట యాక్సెప్ట్ చేస్తున్నారు. మన దగ్గర ఎప్పటికీ అంటే అందం అంటే ఇదే, అలాగే ఉండాలి అనే ఫిక్సేషన్స్ నుంచి బయటపడుతున్నాం ఈ మధ్య. పడుతున్నాం, అబ్సల్యూట్లీ పడుతున్నాం. అండ్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ the number of saree assignments that I have done recently. ఒక ప్రీమియర్ బ్రాండ్ కూడా వాళ్ళు నన్ను సోషల్ అంబాసిడర్ లా తీసుకున్నారు. వాళ్ళు నాకు ఫోన్ రాగానే నాకంతా నమ్మబుద్ధి అవ్వదు. నేను వెంటనే నా ఇమీడియట్ ఫొటోస్ పంపించి, నేను ఇప్పుడు ఇలా ఉన్నానండి, ఆర్ యూ షూర్ అంటే మై హస్బెండ్ కీప్స్ లాఫింగ్. You know, why can't you accept that you have got it? అది ఎందుకు నీకు యాక్సెప్టెన్స్ రావట్లేదు అని. ఎందుకు రావట్లేదు అంటేనండి, చిన్నప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాం ఇలాగే ఉండాలి అని, సొసైటీ అలా కొంచెం. కానీ నిజం చెప్పిన ఇప్పుడు ఈ మధ్య 0 సైజ్ని ఇంత మరీ సన్నగావడం చూసి, సావిత్రి గారు చూడండి ఎంత మంచి కళ ఫేస్లో. అసలు లావ్ ఎవరైనా చూసారా? సేమ్ థింగ్ విత్ యూ డార్లింగ్, రియల్ ఐమ్ టెల్లింగ్ యూ. ఫేస్ లో కళ అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఫేస్ లో కళ. అసలు మనం ఎంత లా ఉన్నాం అనేది మ్యాటరే కాదంటాను నేనైతే. అసలు అంటే హెల్త్ వైజ్ చూసుకుంటే అఫ్ కోర్స్ నేను హోమ్ ఫుడ్ తింటాను, ఐఎమ్ యాక్టివ్, ఆల్ దట్ ఈస్ దేర్ అండ్ ఐఎమ్ మేకింగ్ ఎఫర్ట్స్ ఆల్సో. టైం పడుతుంది, బట్ అంత వరకు మీరు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ తో ఉండాలి. ఇంకోటి అంటే మదర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు మనం చాలా సాలిడ్ గా తినాల్సి ఉంటుంది. డాక్టర్లు చెప్తారు మన ప్రతి బ్లడ్ ఒక 10 బ్లడ్ చుక్కలు కలిపితే ఒక పాల చుక్క అవుతుందని. సో అందువల్ల మనం ఆటోమేటిక్గానే ఎక్కువ తింటాం, ఆటోమేటిక్గానే ఆ టైంలో లా ఉంటాం, ఏం పర్వాలేదు, ఆటోమేటిక్గా తగ్గుతారు. ఒక 3 years తగ్గకపోతే నన్ను అడగండి, డౌట్ లేదు అందులో. యూ విల్ రెడ్యూస్. I'm not worried about that aspect అండి, బికాస్ నాకు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే వర్క్ వస్తుందో అండ్ నేను ముందుకొచ్చి, నాకు మెయిన్ పాయింట్ ఎక్కడ అర్థమైందంటే, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది యంగ్ మదర్స్ నాకు రాశారు,
థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్, వీఆర్ ఫీలింగ్ బెటర్ అని చెప్పి. బికాస్ వాళ్ళు కూడా సిమిలర్ జర్నీ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో నేను 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే యంగ్ మామ్స్, హౌ ఎవర్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. అవును, బికాస్ మదర్హుడ్ అనేది చాలా ఇట్ బ్రింగ్స్ చామ్ టు యువర్ ఫేస్ దట్ నథింగ్ ఎల్స్ క్యాన్. అది వేరే దేంతోనూ రాదు. అది మనం ఎంత నిద్ర లేకపోయినా ఏమున్నా వాళ్ళు అలా నవ్వేసరికి మనం కరిగిపోతాం. సో ఆ ఇన్నర్ గ్లో అనేది మదర్హుడ్ ద్వారానే వస్తుంది. సో ఆల్ యంగ్ విమెన్ హూ ఆర్ వాచింగ్, మీరు వర్క్ వల్ల లేకపోతే ఇంట్లో పనుల వల్ల లేకపోతే ఇంక వాట్ ఎవర్ రీజన్స్ మీరు అయ్యో నేను మారిపోయానా అనే బాధలో ఉంటే ఆ బాధ తీసేయండి. బికాస్ యు ఆర్ బ్యూటిఫుల్, బికాస్ యు ఆర్ అ మామ్. యాక్సెప్టెన్స్. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే కామెంట్ చేసేవాళ్ళండి. అలా పక్కని కామెంట్ చేయకండి, మీకు తెలియదండి అవతలి వాళ్ళ జర్నీ ఏంటో మీకు తెలియదు. అవును, మీ పని మీరు చూసుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అది 100% కరెక్ట్. బికాస్ పాపం అనవసరంగా ఆ మాటలు వింటారు, ఆ సెన్సిటివ్ జోన్ లో ఆల్రెడీ ఉంటారు, ఇంకా బాణంలా గుచ్చేస్తుంది. అవును, ఎందుకు అవసరమా? కరెక్ట్. నేను మీకు తెలుసు కదా పబ్లిక్ ఫీల్డ్ లో ఉంటే అసలు ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది. ఒక చిన్న పిక్చర్ చూసి కూడా, ఒక చిన్న మూవీ చూసో, ఒక చిన్న ఇంటర్వ్యూ చూసో ఎలా పడితే అలా కమెంట్ పెట్టేస్తారు. చాలా దారుణం అది. అంటే దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ అనేది తెలియక వాళ్ళు యాక్చువల్లీ తెలిసిన వాళ్ళు అనరు, ఖచ్చితంగా అనరు. సెన్సిబుల్ వాళ్ళు దే వోంట్ కామెంట్. అబ్సల్యూట్లీ.